ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్ చూస్తున్నందరికీ ప్రభుపేట వందనాలు. ఒక స్తుతి పాటతో ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీకు వందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీకు వందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. లోకమనువరణ్య యాత్ర భారమాయెను, బహుదూరమాయెను, నా గుండె నిండ వేదనలే నిండి ఉందెను, నిందించుచుందెను. లోకమనువరణ్య యాత్ర భారమాయెను, బహుదూరమాయెను, నా గుండె నిండ వేదనలే నిండి ఉండెను, నిందించుచుందెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీకు వందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయెను, ఒంటరితనమే నాకు స్నేహమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీకు వందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నది, నన్ను అలుముకున్నది, కన్నీరె కెరటమై ఎదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నది, నన్ను అలుముకున్నది, కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది, పొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని, ప్రాణార్పణముగా నేను పోయబడితిని, సిలువ సాక్షినైతిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాథుడా, త్యాగశీలుడా నీకు వందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం బలముగా ప్రకటించడానికి మాకు శక్తి ఇచ్చినందుకు, మీ కృపా కటాక్షం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ వాక్యంతో మాకు బలపరచండి, మీలో మా విశ్వాసం దృఢపరచండి, మీ ముఖకాంతి మా మీద ప్రకాశించండి, మీ అగ్ని అభిషేకంతో నింపి, మీ పరిశుద్ధాత్మతో మాకు నిరంతరం నడిపి, మీరే మహిమ ఘనత ఆరాధన యుగ యుగకు పొందుకోమని యేసుక్రీస్తుని పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామములో అడిగెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ సారా గారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మన గృహాలను, మన జీవితాలను, మన తలంపులను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మనమందరూ బాగున్నామని, మనం ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయన కృపలో ఉన్నాము. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే కృపలో మనకంత జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడు కదా. సరే, ఈరోజు మనతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నిన్న ఏలియాను పోషించిన ఎదవరాల్ని పోషణ గురించి మనకు మాట్లాడాడు. ఈరోజు ఎందరైతే తప్పిపోయి ఉన్నారో, నిజ దేవుడిని తెలుసుకోలేక, రక్షణ పొందుకోలేక, తప్పిపోయిన గొర్రెపిల్లలు 100 గొర్రెపిల్లలు 99 తప్పిపోయిన, 99లో 100లో 99 ఉండి ఒక గొర్రె తప్పిపోయినా కూడా యేసయ్య ఆ గొర్రెని వెతకడానికి వచ్చాడు. ఆ గొర్రె కూడా నశించిపోవడానికి వీల్లేదని మన దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొందరు జనాలను మనకు చూపిస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే, ఏలియాను మళ్ళీ దేవుడు ఎక్కడ పంపించారు? రాజు దగ్గరికి పో, నువ్వు మళ్ళీ ఏ వర్షం అయితే ఆగిపోయిందో 3.5 సంవత్సరం వర్షం పడలేదంట. చూడండి, ఒక ప్రవక్త దేవుడు ఒక మాట ప్రవక్త ద్వారా మాట్లాడిపిస్తే 3.5 సంవత్సరం వర్షం పడలేదంట. ఈయన హాయిగా సంతోషంగానే ఉన్నాడు. కానీ జనాలు తప్పిపోయారంట, మన నిజమైన రక్షకుణ్ణి మర్చిపోయారంట. ఒక రాజు వల్ల రాజు అనేకమైన ప్రవక్తలను పిలిచాడంట. రాజు భార్య, అలాంటి భార్యలు కూడా చాలా భార్య మాట తన రాజు విన్నాడు కాబట్టి మొత్తం రాజ్యమే చెడిపోయిందండి. వినొచ్చు, సలహా ఇవ్వచ్చు, కానీ ఆ స్త్రీ ఎలాంటిదో మనం తెలుసుకుందాం. ప్రవక్తలను చంపేదంట, కానీ తను స్వయంగా తన ఇష్టమైన ప్రవక్తలను పిలువనంపిందంట. చూడండి, ఎందుకు? పైనుంచి అగ్ని వచ్చి ఆ దహన బలులు స్వీకరించి వర్షం రావడానికి. ఏ దేవుడు నిజమైన దేవుడు అని బయలుపరచడానికి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. ఏ కష్టం నుంచి, ఏ ఇబ్బంది నుంచి, ఏ కొలిమి నుంచి తెచ్చిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయి ఆ సైడ్ వెళ్ళారో. ఏ సైడు? తెలియని దేవుడికి మొక్కారో, తెలియని రక్షకుణ్ణి మొక్కారో. పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుణ్ణి మర్చి వేరే బయలుదేవతలను ఆ విగ్రహాలుగా చేసుకున్నారు. వారి కళ్ళు తెరిపించడానికి, వాళ్ళకు బుద్ధి చెప్పడానికి. చూడండి, ఏలియా మళ్ళీ వచ్చాడండి. మళ్ళీ తన జనులను తను రప్పించుకోవాలి, ఆయన ఆరాధనకు, ఆయన తట్టు తిరిపించుకోవాలనేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థనలో బలం ఉందో మనం విందాం. మనం కూడా ఇలా ఉన్నామేమో. మన ప్రార్థనలో కూడా బలం ఉందని నమ్మాలి. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మాలి. మళ్ళీ తిరిగి మన కోసం లేచి ఉన్నాడు, ఆయన మమ్మల్ని తీసుకెళ్తాడని నమ్మాలి. కానీ ఇలాగే తప్పిపోతున్నామేమో అని దేవుడు మళ్ళీ ఏలియాను పంపించారు. అప్పుడు ఏమైందో తెలుసా? మన అంశం చెప్పలేదు కదండి. ఎందుకంటే దేవుడి మాటలు చాలా విలువైనది. జుంటె తేనె దాంట్ల కంటే తీపిగలవి. ఇవి ఎవరైతే వింటారో వారు బ్రతుకుతారని దేవుడు సెలవిచ్చాడు. 1వ రాజుల గ్రంథం, మన అంశం చెప్తాను నేను. 1వ రాజుల గ్రంథంలో ఉంది, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయినా నీవే దేవుడవై ఉన్నావు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవే దేవుడవై ఉన్నావని నేను చెప్పేలాగా నన్ను బలపరచుము అని ఎవరు చెప్తున్నారు? ఏలియా చెప్తున్నాడు. ప్రూఫ్ చేయాలి, ఈ ప్రజలకు ప్రూఫ్ చేయాలి. మనకు నిజమైన రక్షకుడు ఎవరో ఆ ప్రజలకు తెలుసు, కానీ ప్రూఫ్ ఉండాలంట. ఏ ప్రూఫ్ ఉండాలి? నువ్వు బ్రతికి ఉన్నావంటే అది ప్రూఫ్ కాదా? నిన్ను దేవుడు ఏదో రకంగా పోషిస్తున్నాడంటే అది ప్రూఫ్ కాదా? విస్తారమైన దోషములు, తలంపుల నుంచి నిన్ను నూతనపరిచి తన ప్రాణం పెట్టి నీకు రక్షణ ఇచ్చింది ప్రూఫ్ కాదా? ఇవన్నీ పక్కన పెట్టేసి నాకు ప్రూఫ్ కావాలి. అలా ఉన్నాం కదా ఈరోజు మనము. దేవుణ్ణి ప్రూఫ్ అడిగేలాగున్నాము. తండ్రిని వచ్చి బిడ్డలు నేను నీ బిడ్డనా అని ప్రూఫ్ అడుగుతారంట. తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు వచ్చి
మేము మీ బిడ్డలమా, ప్రూఫ్ ఏంటి అని అడుగుతామంట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? చేతులు కోసుకోవాలా? లేకపోతే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా? మన తండ్రి మనల్ని సృష్టించాడు, ప్రూఫ్ అడుగుతున్నారు ఈ జనాలు. ఈరోజు మనం కూడా ఏం చేశాడు మన దేవుడని ప్రూఫ్ ఏం మన దగ్గర లేదు అనేసి పక్కన బయలుదేవతలకు వెళ్ళిపోతున్నామంట. బయలుదేవతలు అంటే నువ్వు విగ్రహమే అని కాదు, ఆ విశ్వాసం, నీ మనసులో వేరే తలంపులు, సరిగ్గా దేవుడి మాటలు వినకపోవడం, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోవడం, గర్వం అహంకారంగా ఉండడం, నిటారుగా నా శక్తి నా బలము అనుకోవడం, ఇవన్నీ విగ్రహాలే. నువ్వు బొమ్మనే తెచ్చి పూజించాలని కాదక్కడ దేవుడు చెప్పేది. తప్పిపోయారంట ఈ గొర్రెలు. అందుకే మళ్ళీ దేవుడి వైపు లాక్కోవాలంటే ఒక ప్రవక్త కావాలి. మళ్ళీ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మళ్ళీ ఆకాశాన్ని కరిగించి వర్షాన్ని ఇవ్వాలి, పైనుంచి అగ్ని రక్కించాలి. అప్పుడు నమ్ముతారు, కళ్ళతో చూసి నమ్ముతారంట. ఒక మాట ఉంది చెప్పనా అండి? యేసయ్య పునరుద్ధానమై మళ్ళీ లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వస్తే అందరూ శిష్యులు నమ్మారంట ఆయన మన కోసం వచ్చారు అనేసి. కానీ ఒక్క శిష్యుడు, తోమా అనే శిష్యుడు, నువ్వు నిజంగానే దేవుడివేనా, నువ్వు దయ్యమా, నువ్వు నిజంగానే దేవుడివేనా అనేసి ఏం చేశాడో తెలుసా? ప్రూఫ్ కావాలంట. ఏం చేశాడో తెలుసా? ఆయన ఎక్కడైతే బల్లెం పొడిచారో అక్కడ చేయి పట్టి చూశాడంట, ఆ గాయంలో. అప్పుడు నాయనా తండ్రి నిజమైన రక్షకుడివి నీవే అన్నావంట. అప్పుడు ఒక మాట సూటిగా దేవుడు అన్నాడంట, నువ్వు చూసి నమ్ముతున్నావు, నన్ను ఆరాధించి నన్ను ప్రేమించే ప్రజలు చూడకుండా నా మీద నన్ను విశ్వసిస్తారు అని. మనం ఏ జాబితాలో ఉన్నాము? తోమాలాగనా? తోమ ప్రాణమే పెట్టాడు దేవుడి కోసం, కానీ తన అనుమానం వచ్చింది తనకు. కానీ దేవుడు చెప్పిన జాబితాలో చూడకుండా విశ్వసిస్తారు అని చెప్పాడు దేవుడు. అందులో మనం ఉండాలని ఆశ. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యం ధ్యానించుదాం. మన అంశం, యెహోవా నా ప్రార్థనను ఆలకించుము, యెహోవా నీవే దేవుడవై ఉన్నావు. చెప్పండి అందరూ, నీవే దేవుడవై ఉన్నావు. నోరిచ్చాడు కదా బలంగా మాట్లాడమని. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం రాజా. ఈ దినం ఇచ్చినందుకు వందనాలేసయ్యా. నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు నాయన. నీ ప్రజలు తప్పిపోయి ఉన్నారు, మరి వారందరికీ నువ్వు చేర్చుకోవాలని, నీ ప్రజలను పిలుచుకోవాలి, నీ ఆరాధనకు నీ ప్రార్థనలకు నువ్వు చేసిన త్యాగాన్ని వాళ్ళు గుర్తెరిగి పరలోక రాజ్యం చేరాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. అవును తండ్రి, ఎప్పుడైతే నిన్ను నమ్ముతారో, నీ వెంట వస్తారో తెలియకుండానే ద్వారాలు తెరవబడతాయి నాయన. తెలియకుండానే ఇంట్లో సమృద్ధి ఉంటుంది నాయన. ప్రతి విషయంలో కూడా మాకు సమృద్ధి ఉంటుంది ప్రభువా. ఎవరైతే బిడ్డలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరినీ ఆధీనంలో తీసుకోండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. ఆ మాటలు హృదయంలో నింపబడునుగాక రాజా. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసు నామములో స్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మన అంశం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావు. మనం వచ్చేస్తాం రాజుల గ్రంథం. మొదటి రాజులు 18వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఏలియా రాజుకు చెప్పడానికి వస్తున్నాడు. వర్షము పడుతుంది అనేసి చెప్పడానికి, ధైర్యంగా చెప్పడానికి వస్తున్నప్పుడు అది వచ్చే సమయంలో వీళ్ళు సిద్ధం చేసుకున్నారు. అది ఏం సిద్ధం చేసుకున్నారో మనం విందాం. 20వ వచనంకి రండి. నాకు పిలువనంపండి చెప్పెను. అహాబు ఇశ్రాయిలందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్త అయిన కర్మీయుల పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి. ఎన్నాళ్ళ వరకు అట్లు ఇట్లు ఇక్కడికి అక్కడికి పరిగెత్తుతుంటావు?
ఒక్క 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 తీర్మానం తీసుకో. నువ్వు నిజముగా దేవుడైతే ఆయనను మొక్కు. నువ్వు అనుకున్నది దేవుడంటే అక్కడికి వెళ్ళు అనేసి సూటిగా చెప్తున్నాడంట. ఎవరు? ఏలియా. అప్పుడు బయలు దేవుడైతే వాణిని అనుసరింపడించుడని ప్రవక్తట ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటను పలకకపోయిరి. దేవుడు ఏలియా ఏంటో ఈ జనులకు తెలుసు, నిజమైన దేవుడు ఏంటో తెలుసు. నోటి నుంచి మాట్లాడుతుంటే ఏంటి మీరు ఇలా తయారయ్యిండ్రు, 2 తలంపుల మధ్య ఎందుకు ఇలా తడబడుతున్నారు అని అడుగుతుంటే బాధతో మాట చెప్పాలి కదా. అయ్యా మాది తప్పైపోయింది, నువ్వు వచ్చావు, దేవుడి మాటలు మాకు చెప్తావు, మా దేవుడు ఏంటో తెలుసు, మమ్మల్ని ఎన్ని కష్టాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడో, మా కోసం ప్రాణం పెట్టాడో మాకు తెలుసయ్యా అని. ఏమైంది? ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు? బయలుదేవతలకు. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము? మనం ఏ పక్షాన ఉన్నాము? ఆ నిర్ణయము నీది. అప్పుడు ఏలియా యెహోవా వాక్కు ప్రవక్తులైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. అయితే బయలులకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. నేనైతే నా దేవుడి పక్షాన ఒక్కడనే ఉన్నాను. బయలుదేవతలకు ఎంతమంది ఉన్నారంటే చాలా బాగుంటుంది చూడండి. బయలుకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. 480 మంది. ఇక్కడ నిలిచింది ఒకడు, ఏలియా ఒక్కడే. అక్కడ 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వుడి. వారు వాటిలో ఒకదానికి కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెనే. 2 ఎద్దులను నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదుము. తర్వాత మీరు మీ దేవతల పేరుటను బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను బెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండి. ఎంత ధైర్యం చూడండి ఏలియాకు. 490 మంది ఆ ప్రవక్తలు ఉంటే ఒక్కడిన మిగిలి ఉంటే, ఒకవేళ ఇతడి మాట నోటి నుంచి వచ్చిన మాట ఫెయిల్ అయిందనుకోండి, అందరు కలిసి నరికేస్తారు. అర్థమవుతుందా? కానీ జీవం కలిగిన దేవుడు నా పక్షానున్నాడు. నేను ఒక్కడినే, కానీ 1000 మంది అవుతాడంట. నా కుడి పక్కన 1000 మంది పడినను నేను కదలకుండా నిత్యం ఉండనని దావీదుతో కీర్తన గ్రంథంలో రాసింది. ఒక్కడే, కానీ దేవుడు కార్యాలు చేయాలంటే చాలు. ఈ జనాలను రప్పించడానికి రండి. తునకలన్నీ అగ్ని అంతా పెట్టిండ్రంట. ఇంకా దేనికి? అగ్ని వచ్చి ఆ ఎద్దును కట్టెలను కాల్చి వేస్తే వాళ్ళు నిజమైన దేవుడు అంట. ఎంత ఇది చూడండి, పోటీ, ఎంత ధైర్యం చూడండి. మనకు చిన్న వాటికి ధైర్యం కోల్పోతాము. చిన్న వాటికి ఈ దేవుడిని నమ్ముకుంటే కష్టాలు వస్తాయేమో, వద్దు నాకు తెలిసి దేవుడు నమ్ముకుంటే అందుకే నేను దూరంగా ఉన్నానని కొందరు చెప్తారు. నువ్వు చచ్చినాక ఏ దేవుడి కాడికి పోతావు? నరకంలో నూనెలో ఫ్రై చేస్తారు నిన్ను. నీకోసం ప్రాణం పెట్టింది ఈ దేవుడే. నువ్వు వద్దు నాకు ఈ దేవుడు, కష్టాలు ఎక్కువైతే. కష్టం లేనిది జీవితం పయనం ఉండదు. ఆ కష్టంలోనే దేవుడు మన సులువుగా ఉండాలని తను మోసి మన పాపంలో, విస్తారమైన పాపంలో దోషంలు కడిగి వేయడానికి ఆయన సిలువెక్కాడు. ఆ బలి కంటే ఈ కష్టం ఏం కొద్ది కాదు. ఎక్కడ కష్టం వచ్చింది నీకు? మంచిగా తింటున్నాం 3 పూట్ల, మనం మంచిగా బట్టలు వేసుకుంటున్నాం, మంచిగా తిరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. ఎక్కడ కష్టం వచ్చింది? అవి చిన్న కష్టాలు కూడా భరించలేమా మనం? ఇంత పెద్ద కష్టమా నీకు? ఇదేదో గొప్ప మాటలు మాట్లాడతారు, కానీ 90 ఏళ్ళు 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకము. తర్వాత ఏ రాజ్యము స్థిరపరచుకోవాలో మనమే నిర్ణయం చేసుకుందాం. అప్పుడు ఏ దేవుడు కట్టెలు
ఏ దేవుడు కట్టెలు కాలుస్తాడో అప్పుడు చూద్దాం. ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు చూద్దాం, ఈయన ఏదో చెప్తున్నాడు, మంచిది మంచిది. అప్పుడు నోరు తెరిచిండంట, అయ్యా మా దేవుడి గురించి మనకు తెలిసి ఈ అగ్ని మన దేవుడి మన దేవుడే అగ్నిలాగా మారుస్తాడు, వీళ్ళ దేవుడికి వీళ్ళది మంచిది కాదని ఒక్క మాటని చెప్పలేదంట ఈ ప్రజలు. అరణ్యంలో నుంచి పోషించిన దేవుడు, ఎర్ర సముద్రం పాయలు చేసి తెచ్చిన దేవుడు, ఇంతమంది ప్రజలు భయపడ్డారంట. ఈ దేవుడు వాళ్ళ దేవుడు కాలుస్తాడు, మన దేవుడు కాలుస్తాడు. సరే సరే నువ్వు చెప్పినట్టు కానీ, ఇటైతే ఇటు అటైతే అటు, ఇటైతే అటు ఇటైతే అటు. మన మనసు కూడా ఇలాగే ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ. స్థిరమైన మనస్సు లేదు మనకు. వ్యర్థమైన ఆ 2 తలంపులతో మనం తిరుగుతున్నాం, బ్రతుకుతున్నాము. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియు కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుము, బయలు పేరు పెట్టుము అని ప్రార్థన చేసిరి. పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళ బయలుకు. అర్థమవుతుందా? బయలు విను విను అనేసి ప్రార్థన చేయి. అయితే మీరు అగ్ని ఏమీ క్రిందయు పెట్టవద్దని చెప్పిన వారు తమకు ఇవ్వబడిన ఎద్దుకు కోసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడు లేకపోయెను. వారు తాము చేసిన బలిపీఠం నొద్ద గొంతులు వేయి మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలు వేయండి, ఈయన ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు నిజమైన, ఇంకా గట్టిగా అరవండి, మీ దేవుడు వస్తాడేమో, అగ్ని రజులు పెడతాడేమో, తలలు పగలగొట్టండి అంటున్నాడంట. ఎందుకు? వీళ్ళకేం శిక్షించడానికి కాదు, మనం ఉండిపోయిన ప్రజలు మా వైపు తిరుగుతాడేమో. ఒక మనిషి చేస్తాడు కదా, ఒక మనిషి కట్టె తీసుకొచ్చి పొలంలోకి వెళ్ళి కట్టె తీసుకొచ్చి బొమ్మను చేసి పెడతాడు. అదే కట్టె పొయ్యిలో కూడా పెడతాడంట. దాన్ని బయలని నమ్ముతారంట ప్రజలు. దానికి వాసన చూడడానికి రాదు, చూడ్డానికి రాదు, తినడానికి రాదు, మాట్లాడడానికి రాదు. మరి ఎలా మనిషి చేసిన రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు? ఇక్కడ అదే గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా అరవండి అని, పెద్ద కేకలు వేయండి అని చెప్తున్నాడు. వాడు ఒకవేళ మధ్యాహ్నం చేయుచున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేశాడంట. ఎవరు? ఏలియా. ఇంకా అరవండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఈయన ఒక్కడే కదా. ఇంకా అరుస్తున్నారంట, ఏమో నిద్రపోయిండేమో, మరి లేకపోతే దారిలో రావడం కష్టమేమో చూడండి అని ఏలియా చెప్తున్నాడంట. నిద్రపోయిండేమో, ఇంకా గట్టిగా అరవండి అంటున్నాడంట. నిద్రపోయాడేమో, మీరు ఒకవేళ లేపవలసిన ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారుమట్టుకుగా తమ మధ్య చొప్పున కత్తులతో శాస్త్రులతో తమ దేహములు కోసుకొనుచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయమైనదని అర్పించి సమయము వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు సాయంత్రం పొద్దున మొదలుపెట్టి అస్తమయం అయ్యే వరకు కేకలు వేసి కత్తులతో కోసుకున్నా కూడా ఏమీ జవాబు రాలేదంట. నువ్వు ఎక్కడెక్కడికి పోయి తిరిగి వచ్చినా ఏమీ జవాబు రాదు. కూర్చొని ప్రశాంతంగా, దేవా ఏదైనా నీ దృష్టిలో అనుకూలంది నేను చేయగలేదు,
ఏదైనా నా తలంపులలో నీకు చెడుగా కనిపిస్తుందేమో, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. జవాబు ఎలా రాదో చూడు. 2 తలంపులతో మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తీసుకువెళ్ళి ఎక్కడ వేయాలి? బయట పడేయాలి. ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. మనస్సు స్థిరముగా ఉండి మనము ఒప్పుదల కలిగి మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయనకు సమర్పణగా అర్పిస్తామో అప్పుడు తప్పకుండా కార్యాలైతాయి. మన అర్పణం అంటే ఇందులో కూడా ఉంది. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఏదో రావాలి వినాలి అన్న వాళ్లకు ఎలా దేవుడు కోరుకుంటాడు? ఎలా ఆశీర్వాదకరంగా మారుస్తాడు? ఇక్కడ ఇదే జరుగుతుంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏలియా? ఇంకా లాభం లేదు, నా దేవుడు మహోన్నతమైన దేవుడు, 10,000లో అతికాంక్షణీయుడు. పలకండి అందరూ, 10,000లో అతికాంక్షణీయుడు, అపరంజి కల్లవాడు, మన కోసం పశువుల పాకలో పుట్టినవాడు ఏలియా అన్నట్టున్నాడంట. ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా, ఈ గొర్రెలు వచ్చిండు చూడండి, జనులందరూ వచ్చారు. మళ్ళీ ఇంకా చూసారా తమాషా? మనం కూడా తమాషాలు చూస్తున్నామేమో. నిజమైన రక్షకుణ్ణి ప్రార్థన ఎలా ఉంటుందో మనం నిజమైన రక్షకుణ్ణి కనుగొనండి. ఇంకా చాలు వచ్చేసి మీరు అక్కడ నిలబడండి, ఇంకా రండి. చూశారు కళ్ళంబడి, ఇంకా ఏం ప్రయోజనం లేదు, మనం ఏలియా దగ్గరికి వెళ్ళిపోదామనేసి అందరూ వచ్చేసారంట. జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద ద్రోయబడి యెహోవా బలిపీఠము బాగు చేసి ఏలనగా వాగ్దానము నొందిన యాకోబు తండ్రి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని, వాళ్ళు కట్టిన బలిపీఠం అంతా నేలతో పడేసి తను మళ్ళీ షురు చేశాడంట పవిత్రంగా. రాళ్ళు చేత యెహోవా నామంకి ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాని గింజలను పట్టుమంతా లోతుగా కందింపబెట్టి తవ్వించి ఒక కట్టెలు క్రమంగా పేర్చి తనకు కోసిన ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగానే మీరు నా 4 తొట్టుల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయుడని చెప్పెను. అదియు తర్వాత 2 మార్లు ఆ ప్రకారం చేయుడని ఆయన వాళ్ళు చూస్తుండనే జనులందరూ 2-3 సార్లు మీరు నీళ్లు పోయండి, బలిపీఠం నిండా నీళ్లు పోయండి, పచ్చి మాంసం మీద నీళ్లు పోయండి అంటున్నాడు. ఆ ప్రకారం అతడు చేయగా వాడు 2 మార్లు అలాగు చేసిరి. 3వ మార్లు చేయబడగా వారు 3వ మారుని చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ నీళ్లు పొర్లి పారెను. మరియు అతడు కంతక మునుపు నీళ్లతో నింపెను. అస్తమము నైవేద్యములు అర్పించు సమయంలో ప్రవక్త అయిన ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. ఎలాగూ ఎంత తగ్గింపు ఉంది కదండి ఈ ప్రార్థనలో. వాళ్ళు కత్తులతో రక్తంలు చిందించినా జరగలేదంట చూడండి. కానీ ఈ ఏలియా ప్రార్థనలో ఎంత తగ్గింపు ఉంది చూడండి. మనలో తగ్గింపు ఉందా? ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడేది. ఇశ్రాయేలు ఏమంటుంది ప్రార్థన చేయగా, యెహోవా అబ్రహాము ఇసాకు ఇశ్రాయేల దేవా, ఇశ్రాయేలుకు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీవు నీ సెలవు చేత చేసినని ఈ దినములు కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములు నీ తట్టు తిరగజేయువాడవని ఈ జనులు తెలుసుకున్నట్టు నా ప్రార్థన ఆలకించయా. అయ్యా నేను ఒంటరిగా ఉన్నానయ్యా, వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారయ్యా, ఫలితం లేకపోయింది. కానీ నువ్వు నిజమైన దేవుడవి, అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడవి. నా కొరకు కాదు, ఏలియా కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడా? లేదు, నీ ప్రజలు నీ తట్టు తిరగడానికి సహాయము చేయయ్యా. ఎంత తపన పడుతున్నాడు ఈ ప్రవక్త. దేవుడి మాటలు మీ దగ్గరికి మోసుకురావడానికి ఎంత కష్టమవుతుంది. మిమ్మల్ని నమ్మించడానికి దేవుడు మీకోసం ప్రాణం పెట్టిననే మీరు నమ్మట్లేదే, మరి ఏలియాని ఎట్లా నమ్ముతారు? ఇక్కడ ఏమని, నీవు వారి హృదయములు నీ తట్టు తిరుగు చేయుదువని ఈ జనులు తెలుసుకున్నట్టు నా ప్రార్థన ఆలకించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగానే హల్లెలూయా, యెహోవా అగ్ని, యెహోవాయే దేవుడు అనేసి
నీవు ప్రార్థన అంగీకరించగా అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలులను, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందుకు ముందును నీళ్లను అరిచెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. చూడండి, ఒక్కసారి మన దేవుడికి ప్రార్థన చేసింది 1,00,000 సార్లు, 1000 సార్లు, 100 సార్లు కత్తులతో కరాట్లతో కోసుకోలేదు ఏలియా. తగ్గించుకొని మనుష్యుల కొరకు ప్రార్థన చేశాడు. సొలొమోను కూడా ఐశ్వర్యం కావాలని అడగలేదు. అయ్యా, నాకు రాజు చేసినందుకు నీ ప్రజలకు ఏం మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని ఇవ్వమంటే జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా, ఘనతను కూడా ఇచ్చేశాడు దేవుడు. నువ్వు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు. నేను సృష్టించిన జనులకు జ్ఞానం ఇవ్వమని బోధించడానికి జ్ఞానం, పరిపాలించడానికి జ్ఞానం అడిగావు. అందును బట్టి ఈ రాజులలో అందరికంటే నేను గొప్పవాడుగా చేస్తున్నానన్నాడు దేవుడు. ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థన ఈ జనులందరూ మారు మనసు పొందారంట. అయ్యా, నీవే నిజమైన దేవుడవు అని కేకలు వేశారంట. ఎంత బాగుంది కదండి. మనం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరిని తప్పు పట్టడానికి కాదు, దేవుడి ప్రయత్నం అంతా తన బిడ్డలను తన దగ్గరికి చేర్చుకొని వాళ్ళు ఏ ఆత్మ కూడా నశించిపోకుండా నిత్య నరకాగ్నిలో పోకుండా కాపాడడానికే దేవుడి ప్రయత్నం అంతా. దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటారని. ఎవరండి నిజమైన రక్షకుడు, ఎవరండి నిజమైన దేవుడు? మనకు తెలిసింది కదా, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవే నిజమైన దేవుడవు. అంశం ఏంటి? నీవే నిజమైన దేవుడవు. అప్పుడు ఈ అగ్ని దహన బలి, పశువులు, కట్టెలు, రాళ్లను, బుగ్గిని దహించి కుందురు నీళ్లు ఆరిపోయి చేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒక్కనికైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తకు పట్టుకొని వారిని సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయెను. అక్కడ వారిని వధించి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్టుగా ధ్వని పుట్టుచున్నదని నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా, చూడండి ఎంత ధైర్యం. ఇంకా నా దేవుడు కార్యం చేశాడు రాజు, పోయి ప్రశాంతంగా అన్నం తినిపో. నా దేవుడు కుండపోతు వర్షం కురిపిస్తున్నాడు. వర్షం రాదు అని చెప్పించింది ఈ నోటితోనే, కానీ కుండపోతు వర్షం వస్తుంది, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఏ ధైర్యంతో వెళ్ళమన్నాడు? తను చేస్తున్న ప్రార్థనలో యథార్థత ఉంది. తను దేవుణ్ణి మొరపెడుతున్న మొరలో నిజముంది. తను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. అందుకే పో, ఇంకా భోజనం చేయపో అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అహాబు జనములు చేయబోయే గాని ఏలియా కర్మీయుల పర్వతం మీదికి పోయి నేల మీద పడి మోకాళ్ళ మీద ఉంచుకొని, తరువాత అతడు తన దాసుని పిలిపించి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడుమనగా, వాడు మొర ఎక్కి పరచూచి ఏమీ కనబడలేదనగా, అతడింకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మార్లు అతడు చూచిన, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపుకుండునట్టు నీ రథములు సిద్ధపరచుకొని పొమ్మని చెప్పెనని వానిని పంపెను. ఎక్కడ? ఒక్కసారి కాదు, పోయి చూడుపో వర్షం పడుతుందో లేదో అని తన దాసుని పంపించాడంట. ఒక్కసారి పోయాడంట, పర్లేదంట. 2 సార్లు పోయాడు, పర్లేదంట. కనిపించలేదు కూడా అంట. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసావు, 2 సార్లు ప్రార్థన చేసావు, 3 సార్లు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీకు జవాబు రాలేదని నిరుత్సాహం. కానీ ఏలియాకు అలా నిరుత్సాహం రాలేదు. 7 మార్లు చిన్న మేఘం కనిపించిందంటండి. చూడండి, ఇంత చిన్న చెయ్యంత మేఘం కనిపించిందంట. ఆ మేఘంని బట్టి
కుండబోతు వర్షం పడుతుంది, రాజుకు చెప్పుపో, తొందరగా రథములు స్థిరపరచుకోపో అని చెప్పారంట. ఎప్పుడైతే అది చెప్పాడో నిజముగానే విస్తారమైన కుండబోతు వర్షం పడిందంట. చూడండి, మేఘం ఎంత, మన చెయ్యంత. మనకు కనిపించే పరిస్థితులు కూడా కొంచెమే ఉంటాయి, కానీ దేవుడు ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అందుకే మన ఆలోచనలకు మనం అప్పగించుకోక దేవుడి ఆలోచనలకు, ఆయన తలంపులకు, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం స్థిరపడతాం. ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే అగ్ని కాల్చబడిందో దేవుడు కార్యం, కుండబోతు వర్షం పడింది, తన జనులను తన దగ్గరికి చేర్చుకున్నాడు. అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ఈరోజు మనలో ఎవరైనా ఏ స్థితిలో అయినా యేసయ్యకు దూరంగా ఉండి ఉంటే, తప్పిపోయిన గొర్రెపిల్లలాగా ఈరోజు తొందర ఆయన దగ్గరికి రండి. మనం చేస్తున్న ప్రతి పనుల్లో ఒప్పుదల ఉండాలి. ఒకరోజు ఒప్పుకున్నాం కదా, చాలు కదా, ఇంకా మనం సిద్ధంగా ఉన్నాం. కానీ మోకరిల్లి ప్రార్థన చేసి నువ్వు ఒప్పుదల చేయి. నీకు ఈ కుండబోతు వర్షంలాగా కాకపోతే చూడు మన జీవితాలలో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వసంపన్నుడా, నిజమైన దేవుడువు నేనే అని చెలవిచ్చావు నాయన. ఏలియా ద్వారా మాట్లాడావు తండ్రి. మళ్ళీ నీ జనాలకు నువ్వు పిలుచుకున్నావు తండ్రి. ఏ బిడ్డ అయితే తప్పిపోయి ఉన్నాడో, ఏ బిడ్డ అయితే ఆ కుండపోతు వర్షం కోసం ఇంట్లో దీవెన కోసం ఆశపడుతున్నాడు, ఇదిగో తండ్రి, ఏ బిడ్డ అయితే రక్షింపబడాలని కోరుతున్నాడు, ఆ బిడ్డలను దీవించండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. ఇదిగో తండ్రి, పరిచర్యను ముందుకు నడిపించండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ సేవలో స్థిరంగా ఉండే కృపనివ్వండి. ప్రతి విషయంలో మాకు తోడై ఉండి నడిపించండి దయమనందరికీ. ఇదిగో తండ్రి, విశ్వసించిన కార్యాలు జరుగునంటున్నావు తండ్రి. నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోమంటున్నావు తండ్రి. ఏమైనా నీకు తెలియకుండా హృదయంలో అయినా, మనసులో అయినా, ఎక్కడైనా తెలియకుండా ఏదైనా చిన్న తప్పున్నా కూడా, విగ్రహాలున్నా కూడా ఈ నామంలో నిర్మూలమైపోవునుగాక దేవా. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు కొందనాలయ. ఏ నామములో స్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి అంతటా మా అంతటా నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి దేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము నీదే ఉంది మా తండ్రి. ఇదిగో తండ్రి, ఎల్లకాలం మమ్మల్ని కాపాడేదేమని కొందనాడు. చిన్ని ప్రార్థన అంగీకరించినందుకు కొందనాడు. ఏస్తున్నాములో స్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం చూసాము. మరి మన నమ్మకం ఎలా ఉందో అది కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. రేపు దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం ఆశతో ఎదురు చూసినట్లా ఆ కార్యం మన ఎట్లా సిద్ధపాటు కలిగి ఉంటుంది. అందరూ దేవుని కృపలో చల్లగా ఉండండి. మంచిగా మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి. దేవుని కృపలో మళ్ళీ రేపు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం ధ్యానిస్తాం. ఆయన ఏం మాట్లాడతాడో ఎదురు చూసే బిడ్డలకు తప్పకుండా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అంతవరకు మనందరం దేవునిలో ఎదగాలని, మంచిగా ఉండాలని, ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఈ సమయంలో మరి ప్రార్థనలన్నిటికీ జవాబు దేవుడు ఇచ్చాడని నమ్మి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని నార్లు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.